IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మా మీ పేరు? నా పేరు రమణమ్మ. ఎవరు వస్తారు ఈసారి ముఖ్యమంత్రి? ఎవరు గెలుస్తారు? జగన్ బాబు వస్తారు. జగన్ బాబా? ఆ ఎందుకు జగన్ బాబు వస్తారు? మా తమ్ముడు. జగన్ మీ తమ్ముడా? ఆ చంద్రబాబు వస్తాడండి ఈసారి. కాదు, జగన్ బాబు వస్తారు. ఎందుకు వస్తాడు జగన్? మంచి పనులు చేశారు కాబట్టిగా. ఏం చేయలేదంటగా. అందరికి ఏం చేశాడు? మంచి పనులే. మాకు పింఛని, మాకు అన్ని ఏ ఒకటి లేదనేది ఏమి లేదు, అన్ని మాకు ఇస్తున్నారు. చంద్రబాబు వస్తే 4,000 ఇస్తాడంట పెన్షన్. వద్దు మాకు ఆ వెయ్యి, మాకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట. వద్దు, మాకు ఆ వెయ్యి వద్దు. బస్సు ఫ్రీ అంట మీకు. వద్దు, ఏది ఇచ్చినా మాకు వద్దు. మా జగన్ బాబే మాకు కావాలి. మహిళలందరూ కూడా చంద్రబాబుకి గంపగుత్తిగా ఓటేసేస్తారు, జగన్ కి ఎవడు ఓటేయడని చెప్తున్నారు. అలాగనా? వాళ్ళ ప్రేమ వాళ్ళు అలాగ అనుకోవటమే. మా జగన్ బాబే మాకు ముందు ఉంటారు. మా ప్రెసిడెంట్లు మా అందరము కలిపి మా జగన్ బాబునే మేము బ్రతుకుతున్నాం అంతే. చంద్రబాబు ఉన్నప్పుడే చాలా బాగుండేది, జగన్ వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది అంటున్నారు. మరి అనుకోని ఎవరి ఇష్టానికి అలా అనుకోనియండి, పర్లేదు. 100 మందిలో 10 మంది అనుకుంటే ఏమి వచ్చే నష్టం ఏమి లేదు. ఇంకా 90 మంది ఉన్నాం. ఈ 90 మంది వస్తారు ముందుకి. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలిసి వస్తున్నారు కదా. సేమ్ మిరపకాయ అలాగే ఉంటది ఘాటుగా, వయసుకు చిన్నవాడైనా సరే. జగన్ ఒక బచ్చాగాడు అనేసి చంద్రబాబు అన్నాడు. అనుకోనియండి, 100 అనుకోని పర్వాలేదు. నా తమ్ముడే వస్తారు. వాళ్ళ చెల్లె తిడుతుంది కదా మా జగన్ శర్మిల. తిట్టుకొని నేను ఇప్పుడు ఏం చెప్పాను? సేమ్ మిరపకాయ ఘాటుగా ఉంటది. 100 మంది అనుకున్నా ఇంకా 90 మంది ఉన్నారు. 10 మంది అనుకున్నా వచ్చి నష్టం ఏమి లేదు. మంచి చేసే వాళ్ళే తిడతారు. అమ్మ మీరెవరు కూడా వేస్తారు? ఏం చేస్తుంటారు మీరు? ఓటు ఉందా మీకు? మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఎందుకు? అటుపైకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి మానేసి జగన్ కి ఎందుకు వేద్దాం అనుకున్నారు? అంటే మేము ఎప్పుడు ఆ పరిపాలన చూడలేదండి. బాగుందా జగన్ పాలన? ఏం బాగాలేదని చెప్తున్నారు. జగన్ పాలన బాగానే ఉందండి. ఎలా ఉంది? స్టూడెంట్స్ కి ఎలా ఉంది జగన్ పాలన? బాగానే ఉందండి. జగనే వస్తాడా? మరి మీలాంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, జగన్ వైపు లేరని చెప్తున్నారు. లేదండి, అలా ఏమి ఎవరు అనుకోలేదు. నాకు దృష్టిలో అయితే జగన్ వైపు జగన్ వైపు.